అంటే మనం సరే ఇండివిజువల్ గురించి మనం మాట్లాడుతున్నాం. అదే సందర్భంలో ఇప్పుడు మీరు ఫైట్ చేస్తున్న మెట్రో ఏదైతే మెట్రో ఒక పెద్ద కార్పొరేట్ కంపెనీ. దానికి అవును. సంబంధించి మనం అనుకున్నట్టుగా మీరు బ్యూరోక్రాట్సే దాన్ని నడిపిస్తున్నారు. అవును. ఇట్ ఈస్ నాట్ లైక్ అన్ ఇండివిజువల్‌లో లేకపోతే ప్రైవేట్ ఎంటిటీ లాగా కూడా కాదది. అవును. గవర్నమెంట్ అండర్‌లో పనిచేస్తుంది. అలాంటి వాళ్ళే ఇట్లాంటి వాటిని ప్రమోట్ చేసి మాకు తెలియనప్పుడు ప్రమోట్ చేశాము. లేదా ఇంకో రకమైన స్టేట్మెంట్ ఇవ్వడం ద్వారా ఇప్పుడు మాట్లాడుతున్న ఆ సెలబ్రిటీస్ అందరూ కూడా దాన్ని ఒక ఎగ్జాంపుల్‌గా చూపించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. సో అవును. ఏంటి అసలు మెట్రోకి సంబంధించి దాని ప్రమోషన్ ఏంటి? ఇప్పుడు కోర్ట్‌లో కేస్ నడుస్తుంది. దాని స్టేటస్ ఏంటి? ఇప్పుడు హైదరాబాద్ మెట్రో లిమిటెడ్ అనేది గవర్నమెంట్ ఎంటిటీ, హ్మ్. పబ్లిక్ రంగ సంస్థ. దీనిలో డైరెక్టర్స్‌గా, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్‌గా ఉన్నటువంటి వాళ్ళందరూ ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లే. అవును. అండ్ వన్ ఆఫ్ ది డైరెక్టర్ మన డీజీపీ గారు. హ్మ్. అండ్ వన్ ఆఫ్ ది డైరెక్టర్ ఐఆర్ఏ డైరెక్టర్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్వీఎస్ రెడ్డి గారు. చీఫ్ సెక్రటరీ ఈజ్ ద చైర్పర్సన్. అవును. 2017లో మనకు తెలంగాణ గేమింగ్ అమెండ్మెంట్ యాక్ట్ ఎన్ఫోర్స్‌లో ఉండగా మీరు 2022 నుంచి 2024 వరకు ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్‌ని హ్మ్. ఎలా ప్రమోట్ చేశారు? దానిలో ఆడండి, గెలవండి, పందెం కాయండి, 30కి పైగా ఆటలు, హ్మ్. ప్రపంచం గెలుస్తుంది, మీరింకా ఉన్నారా, 300% ఇన్‌స్టంట్ బోనస్, ఇన్‌స్టంట్ విత్‌డ్రాల్ అని మిస్‌లీడింగ్ అడ్వర్టైజ్‌మెంట్స్, ఇల్లీగల్ బెట్టింగ్ యాప్ అడ్వర్టైజ్‌మెంట్స్ ఎలా చేశారండి? అదే కదా! మీకు ఈ యాక్ట్ తెలీదా? సామాన్యుడికి మీరు చెప్పినట్టుగా మాకు తెలియదు అని సామాన్యులు చెప్పారనుకుందాం. సెలబ్రిటీస్ తెలియదు అని చెప్పారనుకుందాం. బ్యూరోక్రటీస్‌గా వీళ్ళంతా ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లుగా ఒక పబ్లిక్ రంగ సంస్థ మెట్రోలో అడ్డగోలుగా ప్రచారం చేస్తూ ఉంటే మరి సామాన్యుడి పరిస్థితి ఏంటి? ఎంత దీని అసలు దాని ట్రైన్‌లో, మెట్రో రైల్లో వాళ్ళ స్టాటిస్టిక్స్ మనం ఒకసారి చూస్తే పర్ డే వచ్చేసి 5 లక్షల మంది ట్రావెల్ చేస్తున్నారు. అవును. పర్ మంత్ వచ్చేసి 1,20,00,000 మంది ట్రావెల్ చేస్తూ ఉన్నారు. దానిలో 25% స్టూడెంట్ పాసులు తీసుకొని ఉన్నారు. జేఎన్టీయు, దిల్సుఖ్ నగర్, అమీర్పేట అన్ని ఎడ్యుకేషనల్ హబ్స్, స్టేట్లో ఉన్న వాళ్ళంతా ఇక్కడ ట్రైనింగ్ తీసుకొని వస్తూ ఉంటారు. అవును. మరి అలాంటి వాళ్ళకి నువ్వు ఆశ కల్పించే విధంగా 300% బోనస్ అంటే వాడు తెచ్చుకున్న ఆ రోజు ₹1000 దానిలోనే పెట్టి అవును. 4,000 సంపాదించుకోవాలని అట్లా లక్షలు తీసుకొని మీరు ఒక ఇన్సిడెంట్ చెప్తాను. 41,000 కట్టలేక మొన్న స్టూడెంట్ ఆత్మహత్య చేసుకున్నాడే యెస్. బెట్టింగ్ యాప్ ద్వారా. 3 లక్షలు కట్టలేక ఆత్మహత్య చేసుకున్నాడే. ఇవన్నీ మరి స్టూడెంట్సేగా చచ్చిపోతూ ఉంది. మరి అదే మెట్రో రైల్లో ప్రయాణిస్తూ ఉన్నారుగా. మీరు సంవత్సరాల పాటు ప్రమోట్ చేసుకుంటూ వచ్చారు కదా. అవును. మరి రూల్ ఆఫ్ లా అంటే ఈక్వాలిటీ బిఫోర్ లా, ఆర్టికల్ 14, న్యాయం, చట్టం అనేది అందరికి. బ్యూరోక్రటీస్కైనా సామాన్యుడికైనా సమానమే. అవును. చట్టం అనేది ప్రభుత్వానికైనా సామాన్యుడికైనా సమానమే. మరి వీళ్ళ మీద కేసులు పెట్టినప్పుడు అదే విధంగా హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ మీద కూడా కేసులు పెట్టాల్సిన నెసెసిటీ ఉంది. ఇక్కడ స్టేట్ ఏజెన్సీస్ ఫెయిల్ అయినాయి కాబట్టి. హ్మ్. అంటే హ్మ్. స్టేట్ ఏజెన్సీస్లో డైరెక్టర్గా డీజీపీ ఉన్నారు. లాని ఎన్ఫోర్స్ చేయాల్సినటువంటి చీఫ్ సెక్రటరీనే వన్ ఆఫ్ ది చైర్పర్సన్గా ఉన్నారు. మీరే ఫెయిల్ అయ్యారు కాబట్టి సెంట్రల్ ఏజెన్సీస్కి ఇన్వెస్టిగేట్ చేయండి, సిబిఐ ఎంక్వైరీ అని మేము పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్లో అడిగాము. హ్మ్. సో ఈ రోజు వచ్చారు, ఈ రోజు వాదనలు జరిగినాయి. హ్మ్. వాళ్ళు చెప్తున్నారు మేము 2022లో మేము ప్రమోట్ చేశాము, అడ్మిట్ అయిపోయారు, అవును. తప్పు ఒప్పుకున్నారు, 2022లో ప్రమోట్ చేశాము అని. సరే, మా దగ్గర కొన్ని ఎవిడెన్సెస్ ఉన్నాయి, న్యూస్ ఆర్టికల్స్ ఉన్నాయి. 2023లో హైదరాబాద్ మెట్రో రైలు బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తున్నట్టు ఉన్నటువంటి న్యూస్ ఆర్టికల్స్, అవును. 2024లో ప్రమోట్ చేస్తున్నటువంటి న్యూస్ ఆర్టికల్స్. అంటే ఐ థింక్ మొన్నటి దాకా కూడా నాకు గుర్తుండి మొన్నటి దాకా కూడా మెట్రో రైల్స్ పైన దానికి సంబంధించిన పోస్టర్‌లో లేకపోతే దానికి సంబంధించిన ఆ కమర్షియల్స్ అయితే అలానే ఉన్నాయి. ఐపీఎల్ జరిగే ప్రతిసారి బెట్టింగ్ యాప్ యాడ్స్ వస్తూనే ఉంటాయి. హ్మ్. ఎందుకంటే బెట్టింగ్ యాప్ పీక్ సీజన్ ఏంటంటే ఐపీఎల్లే. అవును. ఎక్కువ వాళ్ళు సంపాదించేది ఐపీఎల్ మీదే. సో ప్రతిసారి మీరు ఒకసారి స్టేడియంకి ఒకసారి చూసుకోండి, స్టేడియంకి దగ్గరగా ఉండేది మెట్రో రైలే. యెస్. సో దానిలో ప్రమోట్ చేస్తూ ఉన్నారు. హ్మ్. కోట్ల మంది, 1,20,00,000 మంది నెలకి ట్రావెల్ చేస్తూ ఉన్నారండి. వాళ్ళ మీద ఇంపాక్ట్ పడట్లేదా? సో వీళ్ళకేంటి హైదరాబాద్ మెట్రో రైలుకి ఏమైనా ఎగ్జామ్షన్ ఉందా ఇక్కడ? అంతేగా మరి. ఎలాంటి ఎగ్జామ్షన్ లేదు. సో అడ్మిట్ అయిపోయారు. చూద్దాం రేపు వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ తెలియక చేశామని సెలబ్రిటీలు చెప్పినా, తెలిసో తెలియక చేశామని మెట్రో చెప్పినా అందరూ ఈక్వల్‌గా వాళ్ళందరూ. అంటే మీరన్న ఒక చాలా వాలిడ్ పాయింట్ ఏంటంటే 25% స్టూడెంట్సే కాదు. అందులో 100% ఉండేవాళ్ళు అంటే తిరిగేవాళ్ళు మధ్య తరగతి వాళ్ళే. yes. అంటే ఎంతో కొంత మనం అటు పైకి వెళ్ళలేక, కింద ఉండలేక నిజంగా అవకాశం వచ్చి నిజంగా రూ. 1,00,000 ఇన్వెస్ట్ చేస్తే 10,00,000 వస్తుంది అని అంటే, ఆ 10,00,000 ద్వారా నా జీవితం మారిపోతుంది అని ఆశపడే వాళ్ళు మధ్యతరగతి వాళ్ళు. వాళ్ళు ప్రయాణించే దాంట్లోనే పెట్టినప్పుడు సో మీరు రూట్‌గా మీ టార్గెట్ ఆడియన్సెస్‌ని 100% రీచ్ అవుతున్నట్టు వాళ్ళు మెట్రో ద్వారా. రీచ్ అయినట్టే. ఇప్పుడు మీరున్నారు, ఆఫీస్లో కార్కి వస్తారు, హ్మ్. నేనున్నా కోర్టుకి కారులో వెళ్ళిపోతా. కానీ సామాన్యుడు చిన్న చిన్న షాపింగ్ మాల్స్లో పని చేసుకునే వాళ్ళు వీళ్ళే కదా వెళ్తుంది. అవును. ఈ రోజు ఆత్మహత్యలు అంతా కూడా ఈ ₹1,00,000 కట్టలేక 40,000 కట్టలేకే కదండి జరుగుతుంది. ఇది ఎంత దారుణమైన విషయం. ఒక స్టూడెంట్ 40,000 కట్టలేక ఆత్మహత్య చేసుకున్నాడంటే ఇలాంటి బెట్టింగ్ యాప్స్ వల్లే కదా. Yes. అది ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ అంటానికి మా దగ్గర ప్రూఫ్ ఉంది. హ్మ్. ఈ ఫైర్ ప్లే అనే బెట్టింగ్ యాప్ను వీళ్ళు ప్రమోట్ చేశారు హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్. అవును. 2023లో
ముంబైలో ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వీళ్ళ మీద దాడి చేసి 111 కోట్లు సీజ్ చేసింది ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ ద్వారా. ఓకే. సో మరి ఆ ఈడీ సీజ్ చేసిన దాన్ని మీరు ఎలా ప్రమోట్ చేశారు? ఎస్. చిన్న లాజిక్ ఇక్కడ. అసలు అగ్రిమెంట్స్ ఎలా చేసుకున్నారు? ఇప్పుడు సెలబ్రిటీస్కి వద్దామండి. ఒక సెలబ్రిటీ కోట్లు సంపాదించాడు అని చెప్తా ఉన్నారు ఒక బెట్టింగ్ యాప్ లింక్ పెట్టడం ద్వారా. ఓకే, ఒక లింక్ పెడితేనే కోట్లు ఇస్తున్న బెట్టింగ్ కంపెనీ హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్కి ఎంత ఇచ్చింది? ట్రైన్ మొత్తం స్టిక్కరింగ్ గీయడానికి, రైల్వే స్టేషన్స్లో హోల్డింగ్స్ పెట్టడానికి, అండ్ అగ్రిమెంట్స్ ఎలా చేసుకున్నారు ఇల్లీగల్ బెట్టింగ్ కంపెనీస్ తోటి, ఎంత సంపాదించారు, ఎన్ని కోట్ల రూపాయలు తీసుకున్నారు? అగ్రిమెంట్ మీద ఉన్న నంబరే అవ్వాల్సిన అవసరం కూడా లేదు. అగ్రిమెంట్ మీద ఏదైతే ఇన్ని లక్షలు మేము తీసుకున్నామని ఒకవేళ వాళ్ళు అడ్మిట్ చేసిన అవసరం లేదు. అవును, మీరు చెప్పే ప్రకారం. అవును, ఇది ఖచ్చితంగా బ్యూరోక్రటీస్ని మేనేజ్ చేసుకొని వాళ్ళకి తెలిసే చేశారు. ఇప్పుడు డీజీపీ గారు ఇన్ పర్సన్గా వాళ్ళ అడ్వకేట్ని పెట్టుకొని ఈరోజు కోర్టుకు వచ్చారు, మాకు సంబంధం లేదు మమ్మల్ని తొలగించండి అని. బట్ ధర్మాసనం చెప్పింది కదా, వి విల్ హియర్ యూ, మేము వింటాం, మీరు కౌంటర్లు ఫైల్ చేయండి అన్నారు. ఎందుకు? యు ఆర్ ద డైరెక్టర్. అండ్ సెక్షన్ 3A తెలంగాణ గేమింగ్ అమెండ్మెంట్ యాక్ట్, కంపెనీ చేసే తప్పులకి డైరెక్టర్స్, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ లైబుల్ అని సెక్షన్ 3 ఆఫ్ తెలంగాణ గేమింగ్ అమెండ్మెంట్ యాక్ట్ చెప్తుంది. మరి మేనేజింగ్ డైరెక్టర్స్ మీరు ఉన్నారు కాబట్టి మీరు లైబులే కదా. సో ఇప్పుడు ఈ బెట్టింగ్ యాప్లకు సంబంధించి అంటే అది నిజమా అబద్ధం అన్నది కూడా ఒకటి చూడాల్సిన పరిస్థితి. లీగల్ ఇల్లీగల్ అని పక్కన పెడితే ఇందులో వచ్చే డబ్బులు ఎక్కువ శాతం మీరు అన్నట్టుగా బ్లాక్ మనీని వైట్గా మార్చే ప్రయత్నం చేయడం కానివ్వండి, లేదా ఈ మనీ లాండరింగ్కి ఒక ఈజియెస్ట్ వే ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ మనీ అనేది కూడా చెప్తున్నారు. సో దానికి సంబంధించి ఏమైనా ఆధారాలు కానివ్వండి, లేకపోతే ఆ డిస్కషన్ ఏమైనా జరుగుతుందా ప్రస్తుతానికి? డెఫినెట్గా దానికి సంబంధించి ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్కి ఎలా అప్లికబుల్ అవుతుంది అనేది అది మేము ఆల్రెడీ ఫైల్ చేసాం మా పిల్లిలో. సో ఎందుకు అనంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆల్రెడీ ఫైర్ ప్లే యాప్కి సంబంధించి ఆల్రెడీ ఫ్రీజ్ చేసింది ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద. అక్కడ అప్లికబుల్ అయినలా సేమ్ బెట్టింగ్ యాప్ ఇక్కడ ఎందుకు అప్లికబుల్ అవ్వదు? అదే బెట్టింగ్ యాప్ కదా. ఇంకొకటి, ఇవి ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ అని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా త్రూ గెజిట్ ద్వారా డిక్లేర్ చేసేసింది ఆల్రెడీ. సో డిక్లేర్ చేసిన తర్వాత స్టిల్ మీరు అగ్రిమెంట్ చేసుకొని ప్రమోషన్లు చేస్తూ ఉన్నారంటే, ఆ యాప్ ఆపరేట్ చేస్తూ ఉన్నారంటే ఇక్కడ డ్యూ డెలిజెన్స్ క్లియర్గా తెలుస్తుంది. ఇక్కడ పొలిటికల్ సిస్టమ్ కరప్ట్ అయిపోయింది, పొలిటీషియన్స్ వాళ్ళ మనీని బ్లాక్ అండ్ వైట్గా మార్చుకుంటూ ఉన్నారు, బ్యూరోక్రటీస్ కూడా కొల్యూడ్ అయిపోయి ఉన్నారు. చివరికి దెబ్బ పడేది ఏంటంటే, ఏదో ఈ యాక్ట్ ఉంది కాబట్టి ఒక 4 మీద కేసులు పెట్టాము, ఈ యాక్ట్ ఉంది కాబట్టి ఇదిగో ఈ ఆత్మహత్యలు ఎక్కువ సరిపోతున్నాయి, కానీ ప్రభుత్వం ఏ యాక్షన్ తీసుకోవడం లేదు, దీన్ని కప్పిపుచ్చుకోవడం కోసం మాత్రమే టెంపరరీ రెమెడీ మాత్రమే, దాని రూట్ కాజులోకి ఎవరూ వెళ్ళడం లేదు. ఇంకొకటి, ఈ రీసెంట్గా వెరీ రీసెంట్లీ ఇది చెప్పారు కదా టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్, దాని గురించి స్టార్టింగ్లో ఈ ఫండ్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్కి వెళ్తుందని 2022లోనే యూనివర్సిటీ స్టూడెంట్స్ అంటే ఒక యూనివర్సిటీ రీసెర్చ్ చేసి ఇంటర్నేషనల్ క్రికెట్కి సంబంధించిన అసోసియేషన్ ఒకటి రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్లో క్లియర్గా మెన్షన్ చేశారు, కొన్ని 2022లోనే 1,20,000 కోట్ల భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఈ డబ్బు ఇతర దేశాలకు వెళ్తుంది బెట్టింగ్ యాప్స్ ద్వారా. 1,20,000 కోట్లు అంటే సామాన్యమైన విషయం. ఈ బెట్టింగ్ యాప్స్ ద్వారా వచ్చే ఫండింగ్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్కి వెళ్తూ ఉంది, కొన్ని సంస్థలకు వెళ్తూ ఉన్నాయి, ఆల్-ఖైదా లాంటి సంస్థలకి ఫండింగ్ వెళ్తూ ఉందని. ఇది నేనో మీరో చెప్పే మాట కాదు, రిపోర్ట్స్ ఇచ్చున్నాయి, స్కాలర్స్ ఇచ్చిన రిపోర్ట్స్ ఉన్నాయి.